నువ్వు ఎవరితో సాంగత్యం చేస్తున్నావో అలాగే మారిపోతావు. చెడు సాంగత్యం చేయకూడదు. విశ్వాసులు ఎప్పుడు కూడా ఈ లోకస్తులతో మరి ఎక్కువగా మీరు స్నేహం చేస్తే వారిలాగా మీరు మారే అవకాశం ఉంది. కానీ పరిశుద్ధ గ్రంథం ఏముంటుంది? వారు మీ తట్టు తిరగాలి కానీ మీరు వారి తట్టు తిరగరు. హల్లెలూయా. మీరు వెళ్ళి వారితో వాళ్ళకు అన్ని మరి ఆచారాలలో కూర్చొని వాళ్ళతో పాల్పొందడం కాదు. వారికి ఎలాగ వెలుగు కలుగుతుంది? యేసు ప్రభువుకు ఒక పేరు పెట్టినారు, పాపుల స్నేహితుడు. ఏంటి పాపులతో తిరుగుతున్నాడు? ఏంటి సుంకర్లతో? వేశ్యలు వచ్చి ఆయన పాదాల మీద పడుతున్నాడు. ప్రవక్త అయితే వాళ్ళు నెట్టివేయాలి కదా, వాళ్ళతో ఏంటి సాంగత్యం? జక్క ఇంటికి ఎందుకు వెళ్ళినాడు? పరిసయ్యులు శాస్త్రులు ఆయన నిందిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభువు వెళ్ళింది వెలుగ్గా వెళ్ళినాడు. దేవుని స్తోత్రం. అక్కడ వెళ్ళి వారిలాగా అయిపోలే, వాళ్ళని అందరినీ కూడా దేవుని వైపు తిప్పినాడు. దేవుని స్తోత్రం. పాపులు పరిశుద్ధులు అయిపోయినారు. అంటే యేసు స్నేహించినాడు పాపులను, నష్టం ఏం కాలేదు కదా, వారు పవిత్ర మార్గంలోకి వచ్చినారు. దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుందట? చేర్పేసి. దుష్ట సాంగత్యం ఎప్పుడు కూడా మనం చేయకూడదు. దేవుడు నీకు మంచి స్నేహితులను ఇచ్చినప్పుడు ఇంకా చెడు స్నేహానికి నువ్వు వెళ్ళే అవసరము లేదు.